పాట పాట పాడించడానికి సంబంధించిన అంశంలో చర్చ జరుగుతుంది. అసలు తెలంగాణ పాటని ఆంధ్ర మ్యూజిక్ డైరెక్టర్తో పాడించడం ఏంటి, తెలంగాణ ఇలాంటి చర్చ అంతా చేస్తున్నారు కదా, దాన్ని మీరు సమర్థిస్తారా? ఇప్పుడు చర్చ విషయం ఏంటంటే పాట రాసింది ఎవరు? తెలంగాణ కవి. మొదటి విషయం. రెండోది ఏంటంటే ఆ పాటకు విశేషమైన ఆదరణ కూడా లభించింది. తెలంగాణ కవి, తెలంగాణ గాయకుడు రాసి పాడిన పాటకు ఒక రాష్ట్రీయ గీత హోదా లభించటం అందరం సంతోషపడుతున్న సమయం ఇది. ఈ రాష్ట్రీయ గీతంగా దానికి ఒక గుర్తింపు లభించటమే కాదు, ఇవాళ దాన్ని మరి అధికారికంగా దాన్ని ప్రజెంట్ చేయాలనుకున్నప్పుడు, ప్రజల ముందు పెట్టాలనుకుంటున్నప్పుడు మంచి సంగీతంతో అది రావాలని కవి గాయకుడు కోరుకోవటం సహజం. దాన్ని ఆయన రకరకాలుగా జాతీయ స్థాయిలో ఉన్న కళాకారులను, సంగీత దర్శకులను దృష్టిలో పెట్టుకొని రకరకాల ప్రయత్నాలు చేసిన తర్వాత ఉన్న దాంట్లో కీరవాణి గారు బాగుంటారని వారు ఒక నిర్ణయం చేసుకోవటం జరిగింది. తెలంగాణ కవి, తెలంగాణ గీతము తెలంగాణ కోసమే జాతీయ గీతంగా తయారు చేసుకున్నప్పుడు అత్యుత్తమంగా ప్రజెంట్ చేయడానికి ఎట్లయితే బాగుంటుంది అనేది కళాకారులకు ఆ మాత్రం స్వేచ్ఛ కూడా మనం ఇవ్వకపోతే కూడా కష్టమవుతుంది. ఆయన ప్రజెంటేషన్ ఎట్లా రావాలనేది ఆయన కొంత వదిలేయాల్సినటువంటి అవసరమే కదా. కాబట్టి నేను అనేది ఏంటంటే జాతీయ గీతంగా ఇన్నాళ్ళు మనం గౌరవంగా పాడుకున్నాం, దాన్ని ఎంత ఉన్నతంగా వీలైతే అంత ఉన్నతంగా ప్రజెంట్ చేయాలని ఆ కవి గాయకుడు మనం భావించినప్పుడు దాన్ని గౌరవించడం మేలని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. చిహ్నము ఇంకా కాలేదు కదా. చిహ్నము మీద నేను కూడా ఒక మాట ఏమనుకున్నానంటే, గత ప్రభుత్వం వాస్తవానికి ఒక చర్చ చేసి ఉంటే ఇవాళ వివాదానికి ఆస్కారమే ఉండేది కాదు. వాళ్ళు చిహ్నం తయారు చేసి ఇది మా రాష్ట్ర చిహ్నం, మీరందరూ ఆమోదించినా ఆమోదించకపోయినా దీన్ని అంగీకరించవలసిందే అని అన్నారు. ఆ రోజు చాలామంది రకరకాల అభ్యంతరాలు ఉన్నా ఏం చేయలేని పరిస్థితి. అప్పుడు కూడా ఈ అభ్యంతరాలన్నీ వ్యక్తమైనవి. ఇవాళ ప్రభుత్వం ఏమంటూ ప్రధానంగా వ్యక్తమైన అభ్యంతరం ఏంటంటే, రాష్ట్రీయ చిహ్నం అనేది ప్రజల జీవన విధానాన్ని, సంస్కృతిని ప్రతిబింబించే విధంగా ఉండాలి, దానికి తగ్గట్టుగా దాంట్లో మార్పులు చేర్పులు చేయాలని ఆ రోజు కూడా కోరటం జరిగింది. ఆ ప్రయత్నం ఆ రోజు జరగలేదు. ఇవాళ తప్పనిసరిగా ఒక అవకాశం దొరికింది, మార్చుకోవచ్చు అన్నప్పుడు తప్పకుండా మార్పులు చేర్పులు జరగాలి. అయితే ఇక్కడ కీలకమైందంటే దానిపైన విస్తృతమైన చర్చ జరగాలి, జనాభిప్రాయ సేకరణ ఉండి ఒక విస్తృత ఏకాభిప్రాయం, అప్పుడు జరిగిన పొరపాటు పునరావృతం కాకుండా విస్తృత ఏకాభిప్రాయాన్ని సాధించే ప్రయత్నం అయితే జరగాలి. ఆ ప్రయత్నం ప్రభుత్వం హామీ ఇచ్చింది, చేస్తాం. మేము అందరినీ సంప్రదిస్తాం, అవసరమైతే అసెంబ్లీలో కూడా చర్చ చేసి దాన్ని ఆమోదిస్తామని అన్నారు. కాబట్టి ఒక ప్రజాస్వామిక పద్ధతుల్లో చర్చ జరిగి దాన్ని ఇంకింత మెరుగ్గా తీర్చిదిద్ది తెలంగాణ జనజీవితాన్ని కూడా ప్రతిబింబించే విధంగా మెరుగుపరుచుకునే ప్రయత్నం జరిగినప్పుడు అంత అభ్యంతరాలు ఉండవలసిన అవసరం లేదు. తొందరపాటున మళ్ళీ ఒకరిద్దరు కూర్చొని నిర్ణయించి ప్రజల మీద రుద్దితే తప్పైతుంది. అది ప్రజలందరి యొక్క సమ్మతితో పెంపొందించుకోగలిగితే ఉన్నతంగా ఉంటుంది. ఆ ప్రయత్నం చేస్తామని ఒక మాట ఇవ్వటం జరిగింది. నేను అనుకుంటున్నా, వ్యక్తిగతంగా నా అభిప్రాయం. ఎందుకంటే ప్రజల జీవితం దాంట్లో ప్రతిబింబించట్లేదు. మీరు ఏ లోగో తీసుకున్నా ప్రజా జీవితం ప్రతిబింబించాలి దాంట్లో, అది ప్రతిబింబించట్లేదు. 4 కట్టడాలను ఒక దగ్గర వేసినట్టుగానే ఉన్నది తప్ప కానీ ఒక ప్రజా జీవితాన్ని ప్రతిబింబించే ప్రయత్నం అయితే చేయటం లేదు. ఆ ప్రయత్నం చేయకపోవటమే ఇవాళ అందరికీ కలిగినటువంటి ఆక్షేపణ. రాచరిక మూలాలు వద్దనుకుంటున్నాం మీరు, ఆ పాటలో కూడా కాకతీయ కళా గోల్కొండ నవాబులు పదాలు. నేను ఇప్పుడు రాచరిక మూలాలు అని అంటే తెలంగాణ చరిత్రను, వైభవాన్ని గుర్తు చేసుకునేటప్పుడు మొత్తం తెలంగాణ ప్రభావాన్ని అంతటిని కూడా మనం యాద్ చేసుకుంటాం. దాంట్లో ఎవరికి లేదు. నేను ఆ జోలికి, ఆ చర్చ జోలికి పోవటం లేదు. నేను అనేది ఏంటంటే ఉట్టిగా ఒక కట్టడాన్ని పెట్టడం కాదు, తెలంగాణ ప్రజా జీవితం ప్రతిబింబించాలనేదే నేను ప్రధానంగా కోరుకుంటున్నా. ఆ ప్రజా జీవితం ప్రతిబింబించే విధంగా లేదు కాబట్టి దాన్ని సవరించుకోవాలి. అందులో చారిత్రక కట్టడాలు ఉంటాయి కావచ్చు. దాన్ని తుది రూపం ఇచ్చినాక ఏ ఫామ్లో వస్తుంది మనకు తెలియదు. చర్చ అది కాదు. చర్చ ప్రజలు కూడా కనబడతారా లేదా అనేదే చాలా కీలకం.